జీవితంలో కూడా ఒక ఫారినర్ ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు అంటే ఇచ్చిన సమాధానం రాసిచ్చింది, మీరు మౌనం ద్వారా ఏం సాధించారు అంటే అవును ప్రపంచ యుద్ధాలను ఆపాను అంటారు. అవును అంటే ఇక్కడి నుంచి ప్రపంచ యుద్ధాలు ఎలా ఆపారు అనేది అర్థం కాదు చాలామందికి, అర్థం కాలే. అర్థం కాదు. కానీ ఈయన శక్తి ద్వారా ప్రపంచ యుద్ధంలో ఉండే ఒక సామరస్యం కూడా తేగలిగినటువంటి ఇది మెహర్బాబా ద్వారా సాధ్యమైంది. అలాగే రెండో ప్రపంచ యుద్ధం స్వాతంత్ర సమరం జరిగినప్పుడు స్వాతంత్ర సమరానికి మూలమైన శక్తిని అరవిందుల వారు ఇవ్వటం జరిగింది అంటారు. ఇది ఎలా అంటే మౌనం ద్వారా ఇంత ఇది ఉంటుందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంస్కార శుద్ధి జరిగిన తర్వాత మనసు అనంతంగా విస్తరిస్తుంది. మనసు అనంతంగా విస్తరిస్తుందంటే ఆ వ్యక్తి ఆత్మకు దగ్గర అవుతున్నాడు. ఆత్మకు దగ్గర అయ్యే వ్యక్తి యొక్క అంతరంగం నుంచి విడుదలయ్యేటటువంటి ఆలోచనలకి పరిమితి ఉండదు. వాళ్ళు అవతల వ్యక్తి యొక్క మనసును కూడా మార్చగలుగుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి మానసిక స్థాయిలో ఉండి ఆలోచన విడుదల చేస్తున్నాడు, మరొక వ్యక్తి ఆత్మస్థితి నుండి ఆలోచన విడుదల చేస్తున్నాడు. ఈ రెంటిలో ఏది గొప్పది? ఆత్మస్థితి. ఎస్, మానసిక మట్టంలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆత్మస్థితి నుండి వచ్చినటువంటి ఆలోచన కరిగించి వేస్తుంది. అందుకే కొంతమంది తమ యొక్క ప్రజ్ఞను భూమండలం మొత్తం వ్యాపింపజేసి ఎక్కడెక్కడ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రమాదకరం పరిస్థితులు ఉన్నాయో వాటిని పసిగట్టి వాటిని కరిగించగలుగుతారు. దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ టోటల్ సైలెన్స్. ఎస్, మాటల ద్వారా మరొక వ్యక్తి ప్రభావితం అవుతాడు, కానీ సంపూర్ణ మౌనం ద్వారా మరొక వ్యక్తి మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. ఇన్ఫ్లుయెన్స్ అనేది తాత్కాలికమైంది. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నా భాష బాగుంది, నా ఎక్స్ప్రెషన్ బాగుంది, నా భావం బాగుంది, వినే శ్రోతలు ప్రభావితం అవుతారు. ప్రభావితం కేవలం తాత్కాలికంగా ఉపరితలంలో వచ్చేటటువంటి ఒక స్థితి. కానీ మార్పు అనేది నర్వస్ సిస్టాన్ని మార్చగలగటం. ఆ నర్వస్ సిస్టాన్ని మార్చేటటువంటి విధానం సంపూర్ణ మౌనంలో ఉండే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది, వేరే వాళ్ళకి సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతకాలం మాట్లాడతారు, కొంతకాలం మౌనంలో ఉంటారు, మరలా మాట్లాడతారు, మరలా మౌనంలో ఉంటారు. ఆ విధంగా వాళ్ళు దశల వారీగా మౌనాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఒక్కసారిగా మౌనానికి వెళ్ళటం సాధ్యం కాదు. ఎస్, ఆయన సంవత్సరం తరబడి ఉన్నారు, ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరితనంగా ఉన్నాడు, 4 గోడల మధ్య ఉన్నారు, ఎవరికి కనపడలేదు. చివరికి ఆయన మరణం కూడా తనకు తెలియకుండా జరిగిపోయింది. కాబట్టి అటువంటి వ్యక్తులు మౌనాన్ని కోరుకుంటారు, మౌనంలో జీవిస్తారు, మౌనం ద్వారానే ప్రపంచాన్ని కూడా మార్చగలుగుతారు. ఇది మౌనం గొప్పతనం. మౌనం ద్వారా శాసించగలుగుతారు. ఎస్, దే కెన్ డూ ఎనీథింగ్. ఇంకొక విషయం చెప్తాను, దేర్ ఈజ్ నో బౌండరీ ఫర్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. మానవుడి యొక్క మేధస్సుకు పరిధి కానీ పరిమితి కానీ ఉండదు. అది ఒక అనంతమైనటువంటి విశ్వపు గ్రంథాలయం. ఇట్ ఈస్ ది ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్. బయట నుంచి ఎటువంటి సమాచారం పొందవలసిన పని మొత్తం లోపలే ఉంటుంది. మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రతి మాటకి ప్లస్ మైనస్ ఉంటుంది, ప్రతి యాక్షన్కి ప్లస్ మైనస్ ఉంటుంది, ప్రతి థాట్కి ప్లస్ మైనస్ ఉంటుంది. థాట్ని, మాటని, యాక్షన్ని 3 తీసేస్తే అక్కడ మిగిలేది శూన్యం. ప్రపంచంలో ఎంతోమందిని అంటే ఇప్పటివరకు గురువుల పరంగా చూసుకున్నాం కదా, అలాగే ఎంతోమందిని ప్రభావితం చేసి జర్మన్లో ఎక్కువ మంది హిట్లర్ ఉన్నారు. ప్రపంచ యుద్ధానికి కూడా, రెండవ ప్రపంచ యుద్ధానికి మూలకారకుడు అయ్యాడు. హిట్లర్, నెపోలియన్ లాంటి వాళ్ళు కూడా ఈ మౌన విద్యని పాటించేవారు అని అన్నాను. అంటే మౌన విద్య ద్వారా అంటే ప్రభావితం అయితే అవుతారు. వాళ్ళు నెగిటివ్గా వాడతారా పాజిటివ్గా వాడతారా అనేది వారి సంస్కారాన్ని బట్టి ఉంటుందా? కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏకాంతానికి, ఒంటరితనానికి, మౌనానికి వెళతారు. అదే నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రలో కూడా వారు చెప్పిన దీపావళి అమావాస్య తర్వాత 5 రోజులు మౌనాన్ని పాటిస్తాను అనేసి, ప్రధానమంత్రి అయిన తర్వాత అది చేయలేకపోతున్నాను అనేసి. అలా మౌనాన్ని పాటించడంలో విషయం ఏంటంటే
ఏదో ఒక సంకల్పం నెరవేరటం కోసం, శక్తిని పుంజుకోవటం కోసం మౌనాన్ని పాటించడం. కానీ సంపూర్ణ మౌనం అంటే అసలు మనసును పూర్తిగా కరిగించేటటువంటి స్థితే సంపూర్ణ మౌనం. అంటే ఆలోచన రహిత స్థితిలో 5 మాట్లాడతా: శూన్య స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, ఆత్మస్థితి, అదే పరబ్రహ్మ స్థితి. ఒక వరుడు గుర్తుపెట్టుకోండి: మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. ఆ మౌనం ఎలా ఉండాలి? సంపూర్ణ మౌనమైతేనే సత్యం అవుతుంది. సత్యం అంటే ఏమిటి? ఆది అంతం లేనిది, పరిధి పరిమితులు లేనటువంటిది సత్యం అవుతుంది. సత్యాన్ని బహిర్గతం చేయటం సాధ్యం కాదు, నిరూపించడం సాధ్యం కాదు. అందుకేమన్నారు? సత్యమే భగవంతుడు అన్నారు. ఇక్కడ కొటేషన్ చూడండి: సంపూర్ణ మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. అంటే మౌనం ద్వారా సత్యానికి చేరుకుంటాం, సత్యం ద్వారా భగవంతుడి స్థితికి వచ్చేస్తాయి. ఎవరైతే సంపూర్ణ మౌనంలో ఉండి సత్యదర్శనం గావించుకుంటారో, ఎవరైతే సంపూర్ణ మౌనంలో ఉండి సత్యదర్శనం గావించుకుంటారో వాళ్ళకి అంతర్వాణి మేలుకుంటుంది. ఋషులు దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి సత్యదర్శనం గావించుకొని అంతర్వాణి మేలుకున్న తర్వాత కనిపించేటటువంటి ప్రపంచాన్ని నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదాన్ని ఉన్నట్లుగా పెంచకుండా తగ్గించకుండా ఉచ్చరించినటువంటి శబ్దాలే మంత్రాలు అంటారు. మంత్రం అంటే మనసుకు అతీతమైనది, ఆత్మకి దగ్గర, మనసును కరిగించేది, ఆత్మకు దగ్గరగా ఉండేది. అటువంటి మంత్రోచ్చారణకి మూలం ఏంటంటే సంపూర్ణ మౌనం. అది ఋషులు అనుసరించినటువంటి విధానం. భారతదేశంలో క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు అతి లోతైనటువంటి ఈ ఆధ్యాత్మిక సంపద వెలుగులోకి రావడానికి మూల కారణం ఈ మౌనమే. వాళ్ళు నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన పవిత్ర స్థావరాలు ఎన్నుకున్నారు. వాళ్ళు నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన స్థావరాలు ఎన్నుకొని అక్కడ దశాబ్దాల తరపున మౌనంలో ఉండి ఆ స్థితిని అనుభవించిన తర్వాత వాళ్ళ నుంచి శబ్దం బయటకు వచ్చింది. అందుకే వాటిని మంత్రాలు అన్నారు. అటువంటి మంత్రశక్తికి ప్రతిరూపమే మన భారతదేశం. కాబట్టి మనం ఇవాళ తెలుసుకునేటటువంటి ఆధ్యాత్మిక సంపద మొత్తం కూడా మాటల ద్వారా బహిర్గతమైంది కాదు. అది సంపూర్ణ మౌనం ద్వారా మాత్రమే వెలుగులోకి వచ్చింది. అటువంటి మౌనాన్ని కనుక ఆచరించాలనుకుంటే దశల వారీగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే రజోగుణం విపరీతంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడాలి. మాట్లాడటం ద్వారా మౌనానికి అవకాశం ఏర్పడుతుంది. మాటల్ని బలవంతంగా అణుచుకున్నాం అనుకోండి, మౌనానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకని మాట్లాడుతూ ఉండాలి. గృహస్థుగా ఉన్నప్పుడు, ఒక వృత్తిలో ఉన్నప్పుడు, ప్రత్యేకించి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాట్లాడాలి. కానీ మాట్లాడి ఒక దశకి వెళ్ళిన తర్వాత వానప్రస్థం వస్తుంది. వానప్రస్థం అంటే ఏమిటి? మాటలు తగ్గించేటటువంటి విధానమే వానప్రస్థం అవుతుంది. సన్యాసి దశకి వెళితే అసలు పూర్తిగా మాటలతో పని ఉండదు. ఆ సన్యాసి స్థితి నుంచి విశ్వంలో కలిసిపోవటమే జీవిత పరమార్థం. అదే మనం అనుసరించవలసిన విధానం. ఇప్పుడు ఒక సాధారణ ధ్యాని 1 వీక్ మౌనం, లేదా 41 డేస్ మౌనం, లేదా 41 రోజులు ఇట్లా చేస్తున్న వారికి మీరు చేసే సూచన ఏంటి? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి: ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని, మౌనాన్ని కోరుకుంటున్నాడంటే అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఆ మౌనంలో ఉన్నప్పుడు ఒక విషయాల గురించి పదే పదే మననం చేసుకుంటూ ఉండటం ద్వారా ఆ విషయం పట్ల స్పష్టత ఏర్పడుతుంది. అలా మౌనానికి వెళుతూ ఒక దశకి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే మాటల యొక్క అవసరం లేనటువంటి స్థాయి వస్తుంది. మరికొంత ముందుకెళ్ళిన తర్వాత అసలు పూర్తిగా శూన్యస్థితి ఏర్పడుతుంది. ఆ శూన్యస్థితి నుండి మాట్లాడే ప్రతి మాట వేదం అవుతుంది. కాబట్టి వేదం బయటికి రావడానికి మూల కారణం ఏంటంటే ఆ మౌనమే. ఇది ఆకస్మికంగా వచ్చేది కాదు. గత జీవితపు సంస్కారాలని సమూలంగా తొలగించుకోవటం ద్వారా, కరిగించుకోవటం ద్వారా తప్పనిసరిగా మౌనానికి వెళ్ళే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మాటల ద్వారా ప్రపంచాన్ని మార్చడం కాదు, మనసు ద్వారా మార్చగలగాలి, ఆత్మ ద్వారా మార్చగలగాలి. ద బెస్ట్ సర్వీస్ వీ కెన్ ఆఫర్ టు దిస్ వరల్డ్ ఈజ్
స్పిరిచువల్ సర్వీస్. అటువంటి స్పిరిచువల్ సర్వీస్కి చక్కటి మార్గం ఏంటంటే సంపూర్ణ మౌనమే. కాబట్టి సాధకులు అనేవాళ్ళు వారంలో 2 రోజులు కానీ లేదా సంవత్సరంలో కొన్ని నెలలు కానీ ఏకాంత ప్రదేశాలను కనుక ఉండగలిగితే తప్పనిసరిగా వాళ్ళలో మానసిక ఒత్తిళ్లు తగ్గిపోతాయి, మాట్లాడాలనేటువంటి ఆరాటం తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్, బట్ టోటల్ సైలెన్స్ ఈజ్ డైమండ్ అంటారు. అంటే మాట్లాడటం అనేది ఒక వెండితో సమానం, మౌనం అనేది బంగారంతో సమానం. కానీ సంపూర్ణ మౌనం అనేది ఈ మూటలో ఏది విలువైంది? సంపూర్ణంగా. అయితే మీరు తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే, మనిషి డల్గా ఉండి శరీరంలో చైతన్యం లేకుండా, శక్తి లేకుండా మాట్లాడలేకపోతే అది సంపూర్ణ మౌనం కాదు. బాడీలో ప్రాణశక్తి విపరీతంగా ఉండాలి, మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరాలి. అప్పుడు అక్కడి నుంచి మాటలు రావాలి. అంటే జీరో స్టేట్ నుంచి మాటలు రావాలి. ఇంకొక మాట వాడుతున్నాను, కర్మ నుండి అకర్మకి వెళ్ళాలి, అకర్మ నుండి కర్మకు రావాలి. అకర్మ నుండి కర్మకు వస్తే అక్కడ కర్త లేడు, కర్మ జరుగుతుంది, కర్మఫలానికి ఎటువంటి అవకాశం లేదు. కర్త లేడు, కర్మ జరుగుతుంది, కర్మఫలానికి ఎటువంటి అవకాశం లేదు. కర్మఫలం కూడా మాయా అని వదిలేయటమే ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ స్థితి. అది సంపూర్ణ మౌనం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మాటల ద్వారా, పనుల ద్వారా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. శంకరాచార్యుడు వారు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం, దాంట్లో మోనోవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అనేసి మొదలవుతుంది. అంటే దక్షిణామూర్తి తత్వమే మౌనానికి సింబల్. అంటే మౌనంగా యవ్వనుడు అయినటువంటి దక్షిణామూర్తి కూర్చున్నాడు. దాంట్లో కింద ఉన్నటువంటి ఋషులు, సప్త ఋషులు, వృద్ధులు, వీళ్ళు ఆయన ఏమీ మాట్లాడటం లేదు, వీళ్ళకి మొత్తం అర్థమవుతుంది అనే తత్వంతోనే మొదలవుతుంది దక్షిణామూర్తి తత్వం. అలాంటి దక్షిణామూర్తి తత్వం గురించి, అలాంటి మౌన వ్యాఖ్యానం గురించి, అలాగే మౌనంగా ఉండి వ్యాఖ్యానం ఎలా చేయాలో శంకరాచార్యులు గారు చెప్పారు. అలాంటి అద్భుతమైనటువంటి తత్వం గురించి ఈరోజు ఈ మౌనతత్వం గురించి మీరు చాలా అద్భుతంగా పీకులకి అందించారు. చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. నమస్తే.